కిట్టి, నువ్వు అందగత్తివి, సుందరాంగివి, నిన్ను మించిన వాళ్ళు లేరు. అందమే నిన్ను చూసి అసూయ పడుతుంది, కానీ నువ్వు కిట్టి కాదు. మరి నేనెవరు? ప్రిట్టి, అదే ప్రిట్టి ప్రిట్టి. ఫ్లవర్స్, ఇదిగో ఫ్లవర్స్ తీసుకో. అరే ఆగండి. చూడండి, తన కోల్డ్ కాఫీని తాగలేకపోతున్నాడా? ఈ బొమ్మ చాలా బాగుంటుంది మేడం, ధర తక్కువే, కొనుక్కుంటాను. ఎవరు ఎక్కువసేపు పైన ఎగురుతారో ఖచ్చితంగా వాళ్ళు కింద పడతారు, పెట్రోల్ అయిపోతే. ఏంటి అనుమానమా? అనుమానం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఆ విషయం నీకెలా తెలిసింది? ఈ ఏరియాలో సన్నీ అనేవాడు ఎవడు? అరే ఈయన ఇంకొక సన్నీ. నేనే మొదటి సన్నీ, రెండో సన్నీ వాడే. స్టంట్ చేసేది నేను, క్రెడిట్ ఏమో వాడికా. సరిగ్గా చెప్పారు. ఈ రోజు క్రెడిట్ తీసుకున్నాడు, రేపు క్యాష్ తీసుకుంటాడు. ఆ తర్వాత మీ పేరు మీద ఉన్న ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని లాగేసుకుంటాడు. ఆ తర్వాత మీరు నడి రోడ్డు మీదకి వస్తారు. లేదు, కానీ మేము నీకు అలా జరగనివ్వం. నువ్వేం టెన్షన్ అవ్వకు. సరే సన్నీ, మా ఏరియాకు చెందిన సన్నీ ఇదంతా చేస్తున్నాడని నీకెలా తెలుసును? ఇంటర్నెట్ ద్వారా. కానీ ఇంటర్నెట్ సన్నీ నువ్వే కదా. అరే ఇంటర్నెట్ లో ఈ వీడియో చూసి తెలుసుకున్నాను. నమస్కారం, అందరినీ నా ఇక్కడికి రా న్యూస్ కి ఆహ్వానిస్తున్నా. నేనిప్పుడు మీకు చూపించే న్యూస్ మీ బుర్రను ఫ్యూజ్ చేస్తుంది. ఆకాశం ఎత్తు నుండి భూమి లోపల వరకు ఎగిరే సన్నీని, నేను ఇవ్వబోయే ఇంటర్వ్యూ అనే చింతపండుని మన స్టూడియో అనే సాంబార్ లో కలుపుతా. ఎవ్రీవన్, నేనే సన్నీ. కనిపెట్టేశారు, అయినా సరే దాన్ని చేజిక్కిచ్చి కొట్టారు. అరే కట్కో ఎక్కడ? ఈ ఎక్కడికి పోయింది? ఒకడు ఒక విషయంపై ఆశపడ్డాడంటే అది వాడికి దక్కాలన్నది ముఖ్యమైన విషయం కాదు. ఇలా చూడు, నువ్వు నీ సమస్యను చూసుకో. నేను ఎందుకు వచ్చాను ఆ పని నేను చూస్తాను. నాకది కావాలి. ఇదేమి ఖడ్గం కాదయ్యా, ఇది ఎరా. కానీ నా బాడీ గార్డ్స్ కి ఖడ్గం ఉంది. నాతో ఆడుకుంటావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆగు. అరే నన్ను ప్రశాంతంగా కూడా తిన్నవురా. ఏ షేకు, ఆగు. ఒకసారి నాతో తలబడి చూడు. అరే నేను జూనియర్ ఆర్టిస్ట్ నే అబ్బా. 2000 రూపాయలు ఇచ్చారు, అందుకనే ఈ షేక్ కోసం యాక్టింగ్ చేయడానికి వచ్చాను. మిగతా పనులు మేము చూసుకుంటాం. అవును, మీ పోలీసు వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అదే మీరు ముందే వచ్చి పనులు పూర్తి చేస్తున్నారుగా. మీరు మాట్లాడేది ఏమీ అసలు బాలేదు, కానీ ఈ ఇంట్లోకి చొరబడ్డం అంత సులువైన పని కాదు. చెప్పట్లు. కన్నా సార్, మీరు మంచివారు, వారేవా, తెలివైన వారు, ఓ yes, అందరికంటే గొప్పవారు. యాహూ, ఈ ఏరియాకే మీరు గొప్ప. లలలలలా. కానీ మీరు కన్నానే కాదు. అలాగైతే నన్ను చూస్తే కొరానాలా అనిపిస్తుందా? కాదు కాదు, అది మీరు మా ప్రియమైన కన్నా సార్ అని నా ఉద్దేశం. మమ్మల్ని లోపలికి పిలిచి టీ కూడా ఇవ్వరు. ఓ గురు, మనమందరం కలిసి అప్పడాన్ని ముక్కలు చేద్దాం. రండి, నాకు చాలా ఆకలిగా ఉంది. ఓయ్, నిజంగా ఇవ్వబోయేది లేదబ్బా, కవిత్వం చెప్పానంతే. పూర్తిగా విను, మిత్రులందరం కలిసి అప్పడాన్ని ముక్కలు చేద్దాం. మీ ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. తమ్ముడు, ఎప్పుడు ఏ విషయాన్ని మనం న్యాయంగా చేయలేదో అప్పుడు మన అడ్డదారినే ఉపయోగించాలి. అరే అరే అరే, క్షమించాలి కవిరాజా, ఇప్పుడు మీ బ్యాడ్ టైం మొదలయ్యింది. ఇది కవిత కాదు, ఐడియా. ఇప్పుడు చూడు.
హోయ్ 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 ఇలాగంతా చక్కలి గింతలు పెట్టొద్దయ్యా. నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఆగండి. తమ్ముడు పోపేట్ జోర్దార్ ఇక్కడ చూడండి, ఎవరు నాకు నేమ్ ప్లేట్ చేసి పెట్టారో. వచ్చి త్వరగా చూడండి. నువ్వేమన్నా మూర్ఖుడివా? కాదు కాదు, నేను కాస్త గాడిద లాంటోడిని. అదే వాళ్ళు ఇలా నేమ్ ప్లేట్ లో రాస్తారు. మీరే వీడికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పండి, లేదా నేను నచ్చ చెప్పాను అనుకోండి, తర్వాత వాడు బాధపడాల్సి ఉంటుంది. రే డాంకీ, ఇదేమీ నేమ్ ప్లేట్ కాదు. ఎవరో ఒకరు నిన్ను ఎగతాళి చేసి రాశారు. నిన్ను డాంకీ అని రాశారా డాంకీ? అవును, నేను ఒక గాడిదనే కదా. నువ్వు డాంకీవే కాదు, మూర్ఖుడు కూడా. బుర్ర లేని వాడివి, బుద్ధి లేని వాడివి. నీకు ఇలా అనిపిస్తోంది, కానీ నేను అలాంటి వాడిని కాదు కదా. నువ్వు అంతే. నేమ్ ప్లేట్ చిన్నదిగా ఉంటుంది. ఎవరో ఈ గోడ మీద రాసి వెళ్ళారు. ఏంటిది, గోడ మొత్తం పాడు చేసేశారు. ఇప్పుడు మళ్ళీ పెయింట్ చేసి తీరాలే, అది కూడా జోరుదారు చేయాలి. నేనెందుకు చెయ్యాలయ్యా? ఎందుకంటే నువ్వే ఈ పని చేస్తావు. ఇది గనక నువ్వు పెయింట్ చేసావు అనుకో, ఆ టైం నీ టైం అవుతుంది. బ్రష్ కూడా నీదే, పెయింట్ కూడా నీదే. మన వాళ్ళ కోసం చేసే సంతోషం ఉందే, అది ఇంకెందులోనూ దక్కదు. ఏంటి అనుమానం? అని అదేంటంటే అరే నీళ్ళు కింద పోతున్నాయి. కిటీ, ఆ బకెట్ లో కాస్త నీళ్లు పట్టుకొని రావా ప్లీజ్. నా తల మీద నీళ్లు పోసి నీళ్లు తీసుకురామంటావా? నీళ్లు లేకుండా గోడల మీద దుమ్ము పోదు కదా. సరే, నేను చెప్పాలనుకున్నది విను. అదేంటంటే తర్వాత కిటీ, ఈ రోజు గోడలంతా క్లీన్ చేయమని చెప్పి మేడం నాతో చెప్పారు. కిట్టి, నువ్వా? సారీ, నేను దీని మీద దుమ్ము దులుపుతున్నాను. సరే, అది వదిలేసాయి. ఈ రోజు మనం సరే సరే, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. ఏమైంది తనకి? హే కిటీ, ఎలా ఉన్నావు నువ్వు? అరే రే, నాతో మాట్లాడడానికి నీకు టైం కూడా ఉందా ఏంటి? సమయం ఎవరి దగ్గర ఉండదు కిటీ, మనమే సమయాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడూ తెలివైన వాళ్ళ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను ఎంతో తెలివైన వాడిని, అందుకే నేను ఎప్పుడూ మంచి మంచి మాటలే మాట్లాడుతూ ఉంటాను. ఈ అడ్వైస్ ఫ్రీయా లేదా దీనికి కూడా డబ్బులు ఇవ్వాలా? అరే ఎందుకని ఇంతలా కోపడుతున్నావు? అసలు ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? డాక్టర్ బాలు ఇంటికి పెయింట్ వేయాలని మీరు చెప్పినందువల్ల ఆన్లైన్ లో బ్రష్ పెయింట్ మీకు కొనిచ్చాను. నేను మీకు హెల్ప్ చేస్తే కనీసం మీకు నాతో మాట్లాడడానికి టైం కూడా లేదా? అందువల్ల ఈ రోజు నుంచి ఏం లేదు, ఇక మీదట మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోబోతున్నాను. ఉంటాను. சுயநலவாதி சோம்பேறி உதவாக்கற அந்த மாதிரி தான் நான் எல்லாருக்குமே தெரிவேன். அதுல உனக்கு எந்த சந்தேகமும் வேண்டாம். இதத்தான நீ சொல்ல நினைக்கிற? இல்ல, நான் என்ன சொன்னனோ அது சரியா தான் சொன்னேன். நீ அந்த மாதிரி தான். ஃப்ரூட்ஸ் கேளுங்க, தள்ளுறதுக்கு பலம் வேணும். அதுக்கு கொஞ்சம் ஃப்ரூட்ஸ் சாப்பிட்டுக்கலாமே. இங்க வா, இந்த ஃப்ரூட்ஸ் நோயாளிகளுக்கு ஒன்ன சாப்பிட்டா கூட ஒன்னு அடிச்சடிச்சு நோயாளி ஆக்கிடுவேன். அப்புறம் இதே ஃப்ரூட்ஸை வாங்கிட்டு வருவேன். காரை ரிப்பேர் பண்ணிட்டீங்க, அதை நீங்க சரி பண்ணி கொடுக்கணும். ஆகட்டும், தள்ளுங்க. தள்ளு ஹனி. முதல்ல நீ தள்ளு. இந்த தேவையில்லாத வேலையை செய்யறதுக்கு என்கிட்ட டைமே இல்ல. அச்சோ, நான் பெரிய தப்பு பண்ணிட்டேனே. என்ன தப்பு? இதுலதான் சந்தோஷமே. தள்ளி போங்க, டெம்போவோட பிரேக் ஃபெயிலியர் ஆயிடுச்சு. தள்ளி போங்க, தள்ளி போங்க. அட, இந்த டெம்போ அது இஷ்டத்துக்கு ஓடுது. ஆனா அதை கண்ட்ரோல் பண்றது ரொம்ப கஷ்டமா இருக்கும். என்ன புரிஞ்சுதா? அதை நான் தடுத்து நிறுத்துவேன். எல்லாரும் என் சாப்பாட்டுக்கு எதிரிகளா இருக்காங்க. தள்ளுங்க, நான் கண்ட்ரோல் பண்றேன். அட, பிரேக் ஃபெயிலியர் ஆயிடுச்சுப்பா. தள்ளு.
அடடா இடிக்க போகுதே அனி லெஃப்ட்ல சின்ன ரோடு இருக்கு, அதுல திரும்பு. என்ன உனக்கு சிரிப்பு வருதா? பெருசு, நீ உண்மையிலேயே தைரியசாலி, திறமையானவன், மூலக்காரன். அதெல்லாம் இல்ல, எனக்கே தெரியும். உனக்கு இருக்கு பெருசு, இருக்கு. நீ இன்னைக்கு எத்தனை பேரை காப்பாத்திருக்க தெரியுமா? சபாஷ். நானா காப்பாத்துனேன்? அதுவே எனக்கு தெரியாது. நான் செஞ்சது சரியில்லை. இல்ல, நீ சரியாதான் செஞ்சிருக்க. இந்த ஏஞ்சல் சொல்றதெல்லாம் நீ கேட்காத. நம்ம சொந்தங்களுக்கு கஷ்டத்தை கொடுக்கறது நல்லது இல்ல ஹனி. எங்க கிட்டயே லைசென்ஸ் கேக்குறியா? அட காப்பாத்துங்க ஹனி, காப்பாத்து. ஹே ஹனி, எதுக்கு காப்பாத்தணும்? ஹனி என்ன அவங்களுக்கு சொந்தக்காரங்களா என்ன? இல்ல இல்ல, நீங்க உயர்ந்தவரு, வளர்ந்தவரு, பண்பாடு உள்ளவரு. அதெல்லாம் கிடையவே கிடையாது. இது எல்லாத்துக்கும் நீங்க ஆப்போசிட்னு சொல்றேன். இன்ஸ்பெக்டர் மேலே கை வச்ச குற்றத்துக்கு எங்க கிட்ட இருந்து நீங்க தண்டனையை கண்டிப்பா வாங்கியே ஆகணும். சோர்தார், அந்த எலும்ப விட்டுரு, இல்ல அவங்க எங்க எலும்ப உடைச்சிருவாங்க. என்ன புரிஞ்சுதா? சாரி, நான் எலும்பெடுக்க போயிட்டேன். உங்களுக்கு ஒன்னும் ஆகலையே, நீங்க நல்லா தானே இருக்கீங்க? நான் நல்லா இருக்கேன் పసంగలా உங்க எல்லாரும் కూర్చోండి. మిక్సీలో వేసిన మిరపకాయ నలగలేదు. ఆ దొంగ నా దగ్గర ఉన్న కార్ని దొంగలించుకు వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టకండబ్బా. నీ దగ్గర దొంగిలించిందా షేక్? వాడు ఫంకు పెంచాడు. కార్ని ట్రైల్ వేస్తానని తీసుకెళ్లాడు. ఆ తర్వాత అసలు తిరిగే రాలేదు. మీరు తెలివైన వాళ్ళు, అపారమైన వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు. థ్యాంక్ యూ. కానే కాదు, ఇందులో మీరేది కాదు. ఒకడు మీ దగ్గర నుంచి కార్ తీసుకెళ్లిపోయాడు, మీరేమో కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏమీ చేయలేదు? అవునవును, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అవునబ్బా, ఏ ఉపయోగం లేదు. నేను కూడా పోలీస్ స్టేషన్ నుండే వస్తున్నాను. ఇన్స్పెక్టర్ పాండా టీవీని పోగొట్టుకుని కూర్చునున్నారు. తను ఈ సిటీ మొత్తాన్ని దోచుకుంటున్నాడు. ఎవరు, షేకా లేదా ఫంకా? ఇద్దరు కాదబ్బా, తను వేషం మార్చుకుని అందరి దగ్గర దోచుకుంటున్నాడు. నా దగ్గర అమ్మాయిలాగా వేషం వేసుకుని దొంగలించాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? అరే, నేను ఏడుస్తున్నానబ్బా. అవునవును, తెలివైన వాడే. ఎదురుగుండా నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఎదురుగుండా ఉండి ఎందుకని ఫోన్ చేయాలి? అవునబ్బా, OMX లో పాత వస్తువులు ఎక్స్చేంజ్ అని పెట్టండి. ఇంకా తనే ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత వస్తువులన్నీ తీసుకుని మాయమైపోతాడు. మీరు ఇంత తెలివైన వాళ్ళు ఎలా మోసపోయారు? వావ్, వీళ్ళు చాలా బాగా స్కేటింగ్ చేస్తున్నారు. ఇది పొగడే సమయం కాదు, వాళ్ళని పట్టుకునే సమయం. ఏంటి అనుమానమా? ఇందులో త్వరగా ఎక్కండి. తిండిపోతూ ఎంత పని చేసావు? తెగిపోయిన గాలిపటంలా మమ్మల్ని ఇలా ఎగిరేలా చేసావే. ఏంటి అనుమానమా? నీ కంటికి ఎక్కడ గాలిపట కనిపిస్తోంది? వాళ్ళు పారిపోతున్నారు. కాదు, నేను కింద పడిపోయేలా ఉన్నాను.
నువ్వు పోపటివి నువ్వు ఎగరగలవు, ఎగురుకుంటూ వెళ్ళు. బ్రో ఇల్లు వచ్చేసింది, పద లోపలికి వెళ్ళిపోదాం. అంతా సవ్యంగా చేయండి. తప్పకుండా మా సొంత ఇల్లు అనుకుని అన్ని పనులు చేసేస్తాం. అయ్యా బాబోయ్, మీరు పనివంతులు, జాగ్రత్త పరులు, కట్టుబాట్లు తెలిసిన వారు. కానీ మీరు అసలు పెయింటర్సే కాదు, మీరు ఒక ఆర్టిస్ట్. అరే చాలు ముందు పెయింటింగ్ పని మొదలెట్టండి. బెడ్రూమ్ నుండి ప్రారంభిస్తాం. లేదు, ముందు డ్రాయింగ్ రూమ్ నుంచి మొదలు పెట్టండి. ఇది చాలా పెద్ద ఇల్లు. మేము పెయింట్ కాస్త తక్కువగానే తీసుకొచ్చాం. మేము ఇక్కడ పెయింట్ వేస్తూ ఉంటాం, మీరు వెళ్ళి పెయింట్ ని కొనుక్కొచ్చేయండి ప్లీజ్. ఏమైనా ఐడియా వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పెయింట్ తీసుకురావాలా? పాపో నువ్వెందుకు వెళ్ళి సున్నం కొనాలి? ఎందుకంటే జోర్దార్ పెయింటింగ్ వేస్తాడు, పప్పటి పెయింటింగ్ డబ్బాని ఎత్తలేడు. ముఖ్యంగా హనీ ఎలాంటి పెయింటింగ్ తీసుకొస్తాడో తెలియదు, ఎందుకంటే తను డాంకీ కదా. హే, నేను బుద్ధులేని డాంకీని కాదు, ఒట్టి డాంకీనే. అరే ఏంటబ్బా ఇది అసలు తెరుచుకోవడం లేదు. అరే సారీ, నేను క్లీన్ చేస్తాను. శుభ్రం అవ్వకపోతే బాగా రుద్ది శుభ్రం చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? చిలకను గుర్తించాలంటే ఈ కలరే. ఆ గుర్తింపు లేకపోతే చిలక అసలు మర్యాదే ఉండదు. కానీ నువ్వు నన్ను కలర్ గా మార్చేసావుగా. వెళ్ళి స్నానం చెయ్యి. నీళ్లతో కడిగితే ఈ పెయింట్ మరకలన్నీ కూడా పోతాయి. చందమామపై మట్టి జుమ్మి బాధపడేటట్టుంది. ఏంటి అనుమానమా? నేను పట్టుకున్నాను. అరే డాంకీ, నేను ఇక్కడ వేలాడుతున్నాను. దిగులు పడకో, నేను నిన్ను లేపుతాను. నడి రోడ్లో మీరు ఏం పని చేస్తున్నారు? హలో మేడం. ఏంటి బన్నీ ఇది? జోర్దార్ ఎందుకని ఫోన్ తీయడం లేదు? అక్కడ ఏ సమస్య లేదు కదా? అవును మేడం, తాను ఎక్కడో ఇరుక్కుపోయాడు, అందుకే ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాడు. సరే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బాగా విను. పెయింటర్స్ ని ఎవరో బాగా కొట్టారట. అందువల్ల వాళ్ళు ఈరోజు పెయింట్ చేయడానికి రాలేరట. మౌను, ఇది ఎందుకని అసలు విరగడం లేదు? ఒక విషయంలో అదృష్టం లేకపోతే దానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అది ఖచ్చితంగా దొరకదు. ఏంటి అనుమానమా? మీరు తెలివైన వాళ్ళు, జాగ్రత్త పరులు, జ్ఞానులు అని మీకు మీరే అనుకుంటున్నారు. మీరు డాంకీలు. ఆ లాకరికి మీరు ఎంతలా బాంబు పెట్టినా గానీ అది పగలనే పగలదు. దీన్ని తాళంతో మాత్రమే ఓపెన్ చేయగలమా? మోను, తాళాన్ని లాక్కో. ఓకే పలి. తమ్ముడు క్యాచ్.